చాలామంది భిండి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కానీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటూ ఉంటారు. భిండిలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ బెండకాయల్లో ఉన్న ఫైబర్ అన్నది మనం ఎప్పుడైతే ఫ్రై చేసి తీసుకుంటామో ఆ ఫైబర్ క్వాంటిటీ అన్నది అది పోతుందన్నమాట. సో మనం తీసుకున్నా సరే ఆ బెండకాయలో ఉండే ఆ మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో దానివల్ల మనకు ఉండే ఉపయోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి. అలా కాకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎస్పెషలీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సఫర్ ఏంటంటే కొంచెం ఎర్లీగా ఫినిష్ చేయాలి, హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి, గట్ ఫ్రెండ్లీ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి, అంటే డైజెషన్కి హెల్ప్ చేసే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, అలాగే స్పైస్ ఎక్కువగా ఉండేవి అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కట్ ఆఫ్ చేసుకొని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నవి ఎక్కువగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ భిండి కర్రీకి కొంచెం బిర్యానీ ఆకు వేసుకుందాం అండ్ అలాగే కొంచెం హోల్ గరం మసాలా వేసుకుందాం, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ అలాగే కొంచెం కాజు, బాదాం. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ కలిపి సాటే చేసుకుందాం. సో ఈ కాజు, బాదాం మనం ఎందుకు వేసుకున్నాం అంటే అవి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, చక్కటి ప్రోటీన్ ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ ఎప్పుడు కూడా మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, హెల్దీగా బ్రెయిన్ ఫంక్షన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని కూడా మనకి తగ్గిస్తాయి. కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందాం. అగైన్ డైజెషన్కి హెల్ప్ చేస్తూ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. మనకి పసుపు కూడా ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి చక్కగా నిద్ర పట్టాలి అంటూ కూడా పాలల్లో పసుపు వేసుకొని తీసుకుంటాం కదా, ఎందుకంటే పసుపు చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఇలా మనం కర్రీస్లో కూడా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం టొమాటోస్, ఇప్పుడు బెండకాయలు యాడ్ చేసుకుందాం. ఇందులో ఆ జిగురు పదార్థం ఏదైతే ఉంటుందో అది కూడా మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన ఇంటెస్టైన్స్కి లాక్సేటివ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఆ జిగురుగా ఉండడం వల్ల మనకి డైజెషన్కి ఈజీగా అవుతుంది, గట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ కూడా, అంటే జిగురు పదార్థాలతో కూడిన వెజిటబుల్స్ అనమాట. బెండకాయ మనం కట్ చేసినప్పుడు కూడా చూడండి జిగురు జిగురుగా ఉంటుంది కదా, సో అది లాక్సేటివ్గా మనకి హెల్ప్ చేస్తుంది. డైజెషన్కి చక్కటి ఫైబర్ కూడా ఉంటుంది. ఇందులో కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కాస్త కారం, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకుందాం. సో మనకి బెండకాయలు బాగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేద్దాం. సో భిండి ఎంతవరకు ఉడికిందో చూద్దాం. కర్డ్ మనకి ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మన గట్ అంటే మన స్టమక్లో ఉండే ఆ లైనింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా హెల్తీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ చక్కటి ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం
ఇందులోకి పెరుగు కూడా వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. భిండి కర్రీ రెడీ అయిపోయింది. భిండి కర్రీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి తరుగు 1/2 టీ స్పూన్, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, కాజు కొద్దిగా, బాదాం కొద్దిగా, నూనె 1 టీ స్పూన్, బెండకాయ ముక్కలు 1 కప్పు, దాల్చిన చెక్క 2, లవంగాలు 2, బిర్యానీ ఆకు 1, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కసూరి మెతి కొద్దిగా. భిండి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, బాదాం, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, పసుపు, టొమాటో ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి కసూరి మెతి వేసి తగినంత ఉప్పు వేసి ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా పొడి, కారం వేసుకొని బాగా సాటే చేసుకొని తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తరువాత పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే భిండి కర్రీ రెడీ.